గాంధీ భవన్లో క్రమశిక్షణ కమిటీ భేటీ అయింది. కాంగ్రెస్లో నేతల మధ్య విభేదాలకు సంబంధించి ఇటీవల వచ్చిన ఫిర్యాదులపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు నివేదిక ఇవ్వనుంది క్రమశిక్షణ కమిటీ. ఈ సమావేశానికి వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి హాజరు కావడం ఆసక్తి రేపుతోంది. గాంధీ భవన్లో క్రమశిక్షణ కమిటీ భేటీ అయింది. కాంగ్రెస్లో నేతల మధ్య విభేదాలకు సంబంధించి ఇటీవల వచ్చిన ఫిర్యాదులపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు నివేదిక ఇవ్వనుంది క్రమశిక్షణ కమిటీ. ఈ సమావేశానికి వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కూడా హాజరయ్యారు. రైట్, గాంధీ భవన్లో క్రమశిక్షణ కమిటీ భేటీ అయింది. ప్రస్తుతం దీనికి వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే కూడా హాజరయ్యారు, నాయని రాజేందర్ రెడ్డి కూడా హాజరయ్యారు. ప్రస్తుతం వరంగల్ రాజకీయాల్లో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, కాంగ్రెస్ రాజకీయాల్లో చూస్తున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం ఆయన హాజరవ్వడం ఆసక్తి రేపుతోంది. మా ప్రతినిధి చారి జాయిన్ అవుతున్నారు గాంధీ భవన్ నుంచి. చారి, క్రమశిక్షణ కమిటీ ముందు నాయని రాజేందర్ హాజరయ్యారు. కొద్దిసేపటి క్రితమే కమిటీ సమావేశం గాంధీ భవన్లో ప్రారంభమైంది. నిన్న కొండా మురళి ఇచ్చినటువంటి వివరణకు సంబంధించినటువంటి లేఖని కమిటీ ప్రస్తుతం పరిశీలిస్తుంది. ఆ పరిశీలిస్తున్నటువంటి క్రమంలోనే గాంధీ భవన్కి నాయని రాజేందర్ ఎమ్మెల్యే వచ్చారు. ఈ సమావేశానికి ఆయన కూడా హాజరయ్యారు. ఈ వరంగల్ ఎపిసోడ్లో నాయని రాజేందర్ ఇంటి వేదికగా ఈ కొండా ఫ్యామిలీకి వ్యతిరేకంగా సమావేశాలు జరిగాయి. అలాగే కొండా మురళి చేసినటువంటి అనేక రకాల ఆరోపణలకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా నాయని రాజేందర్ కేంద్ర బిందువుగా ఉన్నటువంటి నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే క్రమశిక్షణ కమిటీ ముందు నాయని రాజేందర్ హాజరయ్యారు. గడిచిన వారం రోజులుగా జరుగుతున్నటువంటి ఎపిసోడ్లో కొండా మురళి చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, కొండా మురళి పిసిసి ఆఫీస్లో ఇన్ఛార్జికి ఇచ్చినటువంటి లేఖకు సంబంధించినటువంటి విషయం కావచ్చు, అలాగే ఈ సమావేశం తర్వాత కొండా మురళి చేసినటువంటి ప్రకటన తర్వాత వరంగల్లో జరిగినటువంటి సమావేశం, ఆ సమావేశం ముగిసిన తర్వాత కొండా మురళిని ఉద్దేశించి నాయని రాజేందర్ చేసినటువంటి వ్యాఖ్యలు, ఇలా వరంగల్ కాంగ్రెస్ పార్టీలో తీవ్రమైనటువంటి గందరగోళము, ఒకరి ఆధిపత్య పోరుకు సంబంధించినటువంటి అంశాలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. ఇవి పతాక స్థాయికి చేరుతున్నటువంటి ఈ క్రమంలో క్రమశిక్షణ కమిటీ అటు కొండా మురళిని ఇటు కొండా మురళి వ్యతిరేక శిబిరాన్ని కూడా నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలోనే కొండా మురళికి ఇచ్చినటువంటి లేఖకి ఆయన నిన్న వివరణ ఇచ్చారు. ఆయన ఇచ్చినటువంటి వివరణ మీద ఈరోజు క్రమశిక్షణ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశం క్రమశిక్షణ కమిటీలో ఉన్నటువంటి సభ్యులంతా కూడా కొండా మురళి ఇచ్చినటువంటి వివరణ మీద అధ్యయనం చేసినటువంటి సందర్భంగా నాయని రాజేందర్ కూడా క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. అసలు ఈ పంచాయతీ అంతటికి కారణం ఎవరు, ఎక్కడ మొదలైంది అనేటువంటి అంశాలన్నీ కూడా నాయని రాజేందర్ క్రమశిక్షణ కమిటీ ముందు చెప్పబోతున్నారు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి అనేక రకాల అంశాలన్నింటినీ పార్టీ నాయకులు కొంత మర్చిపోయినప్పటికీ కూడా కొండా మురళి చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత ఈ వ్యతిరేక శిబిరం, అనుకూల శిబిరం రెండు తీవ్రమైనటువంటి పోటీకి, తీవ్రమైనటువంటి పరస్పర ఆరోపణలకు కూడా దిగుతున్నటువంటి సందర్భం. ఆ క్రమంలోనే కొండా మురళి ఇచ్చినటువంటి లేఖలో కూడా నాయని రాజేందర్, అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బసవరాజు సారా ఈ ముగ్గురు కలిసి కొండా సురేఖని టార్గెట్ చేస్తున్నారు అనేటువంటి అంశాన్ని కూడా ఆయన పేర్కొనడం జరిగింది. దీంతో పాటుగా బీసీ నాయకుడిగా ఉన్నటువంటి తనను, అంటే కొండా మురళిని రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు ప్రస్తావిస్తున్నటువంటి క్రమంలో నాయని రాజేందర్ పేరుని ప్రధానంగా చెప్తున్నారు. ఈ క్రమంలోనే అసలు ఇద్దరి మధ్య వైరానికి సంబంధించి ఏం జరిగిందో చూసేటువంటి ప్రయత్నం చేస్తాం. నాయని రాజేందర్ మనతో ఉన్నారు. రాజేందర్ గారు ఏంది క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు? లేదు, నన్ను రమ్మని చెప్పినారు. ఈ జిల్లా ప్రెసిడెంట్ కదా, జిల్లా ప్రెసిడెంట్గా నన్ను ఎట్లా దీనికి మార్గం ఏంటి, దీని ఏంటనే ఏం జరుగుతుంది అనే దాని మీద మాత్రమే అడిగారు. అంటే ఏం చెప్పారు, అసలు ఏం జరుగుతుంది? ఏం జరిగింది, చిన్న చిన్న అభిప్రాయ భేదాలు, కుటుంబం అనగా ఉంటాయి. ఇంత పెద్ద కుటుంబం ఇది, మంది ఎక్కువ ఉన్నా కానీ చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉంటాయి, వాటి మీద తప్ప వేరే ఏది లేదు ఇందులో. అయితే కుటుంబ పంచాయతీ అయితే ఇంట్లో పెద్ద మనిషిని కూర్చోబెట్టి మాట్లాడుకుంటారు, కానీ మీరు బజార్కు వచ్చి పంచాయతీ పెట్టుకుంటారు. మేము బజార్కు రాలేదు, మేము ఇంట్లో కూర్చొని మీటింగ్ అవుతుంటే మీడియా సోదరులు వచ్చి ఇంటికాడికి వస్తే వాడు మాట్లాడింది తప్ప, అది కూడా మేము అందరూ
మీడియా దగ్గరికి పోదు, అందరు లిమిట్లో ఉండాలని చెప్పిన తప్ప ఎక్కడ కూడా ఇది చేయలేదు. అంటే నిన్న కొండా మురళి కూడా మీ మీద కంప్లైంట్ చేశారు, నన్ను రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు, నేను ప్రశాంతంగా ఉన్నా, నేను బీసీ నాయకుడిని, రెడ్డి నాయకులంతా కూడా నన్ను టార్గెట్ చేస్తున్నారని చెప్పారు. ఎవ్వరు ఏ కులమైనా మన ఎంబటి అందరు బీసీలు ఎస్సీ ఎస్టీలో ఉంటారు. చేసిన తప్పులకు బీసీలకు దీనికి ఏం సంబంధం చెప్పండి నాకు. ఇది కుల పంచాయతీలు ఏమన్నా, ఇది పార్టీ అందరికి ఒకటే వర్తిస్తుంది, అందరూ క్రమశిక్షణ కిందనే ఉండాలి. 5వ తారీఖు గడువు పెట్టారు కదా మీరు, 5వ తారీఖు వస్తుంది, ఏం డిసైడ్ చేయబోతున్నారు? మేమేం గడువు పెట్టలేదు 5వ తారీఖు అనే, మేమేం గడువు పెట్టలేదు, ఎక్కడ కూడా పెట్టలే. ఏది కానీ అధిష్టానం క్రమశిక్షణ సంఘం ఉంటుంది, వాళ్ళ పరిధిలో నడుస్తుంటే చిన్న ఇది నీటి మీద బుడగ లాంటిది, ఇది దీని గురించి పెద్ద మనకి ఇది కావాల్సిన అవసరం. అంటే మీరు బాగానే ఉంటారు తప్ప మీరు మాట్లాడినప్పుడు వాళ్ళు మాట్లాడినప్పుడు వచ్చిన చర్చ ఎక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు, ప్రెస్ మీట్కి పిలిచి నేను ఇది చేయలే, ఇప్పటివరకైతే మేము చేయలే. యాజ్ ఎ ప్రెసిడెంట్గా నా దగ్గరికి వచ్చినప్పుడు నేను వాళ్ళకి అందరికీ వింటాను. నేను ఇప్పుడు ప్రెసిడెంట్గా కూడా నన్ను అడిగిన వాళ్ళకి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, నాయని రాజేందర్ రెడ్డి, బసవరాజు సారయ్య ఈ ముగ్గురు కలిసి కొండా సురేఖని టార్గెట్ చేస్తున్నారు. ఆమెకు తెలియకుండా ఆమె నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఇందులో వాస్తవం ఉందా లేదా? ఎక్కడ తిరిగిండో చెప్పాలి కదా. మేము ఇప్పుడు తిరిగినా అంటే ఎవరు తిరిగిండు అనగానే అయిపోదు కదా. నేను ఎక్కడ తిరిగినో చెప్పాలి. ఇవాళ వరకు ఎక్కడ గీడికి పోయిండు అంటే చెప్పండి, అవన్నీ చెప్తాను. రైట్. నాయన రాజేందర్ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరై బయటకు వచ్చారు. మనతో మాట్లాడుతున్న సందర్భంలో ఈ పంచాయతీ అంతా కూడా నీటిలో బుడగ లాంటిది, ఇమీడియట్గా సెటిల్ అయ్యేటువంటి విషయమే కూర్చొని మాట్లాడతామంటున్నారు. కూర్చొని మాట్లాడదాము అనుకునేటువంటి సఖ్యత ఉన్నటువంటి నాయకులు వీళ్ళకి తెలియకుండా కొండా మురళికి తెలియకుండా వీళ్ళంతా కూడా సమావేశం అవుతున్నటువంటి సందర్భంలో ఓవరాల్గా వరంగల్ కాంగ్రెస్ నేతల మధ్య వైరం మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ వైరం ఎప్పటి వరకు క్లోజ్ అవుతుంది ఏంటి అనేది కూడా చూడాలి. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో కొండా మురళి ఇచ్చినటువంటి లేఖ మీద చర్చ జరుగుతుంది కాబట్టి ఆ లేఖ మీద క్రమశిక్షణ కమిటీ సంతృప్తి చెందిందా లేదా అనేది కూడా చూడాలి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ చారి.